రేవంత్ రెడ్డి అయితే ఒక కొత్త ప్రకటన అయితే చేశారు. నా కోసం కాన్వాయ్ ఆపొద్దు అనేసి అయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపొద్దని పోలీస్ శాఖను ఆదేశించినట్లు సిపి తెలిపారు. వాహనదారులకు ఇబ్బంది లేకుండా కాన్వాయ్ వెళ్లాలని చూడాలన్నారు. సాధారణ ట్రాఫిక్లో తన కాన్వాయ్ని అనుమతించాలని ఆయన సూచించారు. ఇక కాన్వాయ్ కోసం కొత్త కార్లను కొనొద్దని, ప్రస్తుతం ఉన్న కార్లకు తెల్ల కార్లకు నల్ల రంగు వేసి వినియోగించాలని ఆదేశించారు. సో ఇదైతే ఒక మంచి విషయం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా లాస్ట్ టైం అదైతే కేసీఆర్ పోయే కాన్వాయ్లో అంబులెన్స్ వచ్చినా కూడా అంబులెన్స్ని కూడా ఆపించిన పరిస్థితులు అయితే మనం చూసాం. సో రేవంత్ రెడ్డి అయితే ఇది ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే, కొత్త కార్లు ఏదైతే వైట్ కార్స్ ఉంటాయో దానికే కొత్త కార్లు కాకుండా దానికే బ్లాక్ కలర్ వేసి అదే వినియోగించాలనేసి అయితే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగింది. సో రేవంత్ రెడ్డివి కొన్ని వీడియోస్ కూడా చూసాం. రేవంత్ రెడ్డి కూర్చున్న ఏదైతే సీఎం క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి సీఎం కుర్చీకి టవల్ అయితే వేస్తారో, వైట్ టవల్ ఇంకేదైనా టవల్స్ వేస్తే ఆ టవల్ని కూడా తీపించడం జరిగింది. కొంచెం కొద్దిగా రేవంత్ రెడ్డి పబ్లిక్ని ఇంప్రెస్ చేస్తున్నాడని అయితే చెప్పుకోవచ్చు. పబ్లిక్ కోసమే రేవంత్ రెడ్డి వచ్చారు అన్నట్టయితే కొంచెం అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే గత వారం 10 రోజులు అవుతుంది కాబట్టి ఇది కొత్త ముర్పమా లేకపోతే ఇంకో 5 years వరకు రేవంత్ రెడ్డి అలానే ఉంటాడని అయితే మనమైతే వేచి చూడాలి. సో ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగానే ఉందనేసి చెప్తున్నారు. కాకపోతే ఏదైతే తీసుకొచ్చిన స్కీమ్స్ ఏవైతున్నాయో, తీసుకొచ్చిన పథకాలు ఏమైతున్నాయో, ముఖ్యంగా మహాలక్ష్మి పథకానికి వస్తే మహాలక్ష్మిలో ఏదైతే మహిళలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే డ్రైవర్ల పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. సో నేను కూడా ఈరోజు ఆటోలోనే రావడం జరిగింది. ఆటోలో ఉంటే కూడా నేను వాళ్ళని అడగడం జరిగింది, ఎట్లుందన్న మీ పరిస్థితి అంటే. చాలా ఘోరంగా ఉంది మేడం, ఆ స్కీమే తీసేసేయాలనేసి అయితే కొంతమంది అంటున్నారు. కాకపోతే స్కీమ్ మంచిగా ఉంది, మాకు కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి మాకు కూడా గవర్నమెంట్లో కలిపేస్తే మాకు కూడా ఇంత సాలరీ ఇస్తే మేము కూడా ఫ్రీగా వర్క్ చేస్తాం అనేసి కొంతమంది అంటున్నారు. సో రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో కొత్త స్కీమ్స్ అయితే తీసుకొస్తున్నారు, అవి ఒక రకంగా బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక రకంగా కొందరిని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫైనల్గా రేవంత్ రెడ్డి ఏదైతే ఈరోజు చెప్పిన విషయం అయితే, నాకు కాన్వాయ్ వద్దు అని చెప్పిన విషయం అయితే ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా పబ్లిక్ పనులు ఏదైతే ఎమర్జెన్సీ ఉంటాయి, చాలా రకంగా హాస్పిటల్కి పోయే ఎమర్జెన్సీ కానీ, ఏదో పిల్లలకు బాగాలేదనే మెడికల్కి సంబంధించిన ఎమర్జెన్సీస్ చాలా ఉంటాయి కాబట్టి ఆ ఎమర్జెన్సీకి అడ్డు రాకుండానైతే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే పాత సీఎం లాగా మన కేసీఆర్ లాగా అంబులెన్స్ని కూడా ఆపే పరిస్థితి లేకుండా ట్రాఫిక్లోనే కొంచెం చూసుకునేటట్టు, ట్రాఫిక్ కంటిన్యూ అయ్యే టైంలోనే నేను వెళ్ళేటట్టు చూడాలని చెప్పేసి అయితే సిపికి ప్రకటించడం జరిగిందంట. సో దానికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.